హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఒక మంచి పొడి రెసిపీ చూపిస్తున్నా. ఇదేంటంటే కరివేపాకు నువ్వుల పొడి. చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అది మనం స్టార్ట్ చేసుకుందాం. నువ్వుల పొడి రెసిపీ ఇది. ఫస్ట్ నువ్వులు వేయించుకుందాం. ఓకే, ఇది వేగేటప్పుడు మనము ఇందులో ఒక కప్పు కరివేపాకు, ఆకు కూడా కొంచెం మనకు రోస్ట్ అవ్వాలి ఇందులో నువ్వుల్లో. ఇప్పుడు మనం నువ్వుల పొడి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను నువ్వులు కరివేపాకు వేయించుకున్నా కదా, అది ఇప్పుడు దంచుకుందాం. ఇప్పుడు ఇందులో ఇవి వేసుకుందాం. ఇందులో రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగా మెరుగుతుంది అన్నమాట. ఇది కొంచెం మెదిగాక మళ్ళీ చూపిస్తాను. ఇది బాగా ఇట్లా మెదిగింది. ఇప్పుడు ఇందులో చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ చింతపండు, వెల్లుల్లి, ఈ జీలకర్ర యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇవి మళ్ళీ తర్వాత పసుపు, మిర్చి పౌడర్. ఇప్పుడు ఇది కూడా మెదగాలి దీంట్లో. ఇక్కడ చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర మెదిగిపోయింది. ఇందులో ఇప్పుడు మిర్చి పౌడర్, పసుపు, కొంచెం ఉప్పు తక్కువ పడితే వేసుకోవాలి ఇప్పుడే. ఓకే, ఇది కూడా మొత్తం ఒకసారి మళ్ళీ కిందికి మీద కనుక్కొని దంచుకుందాం. ఈ నువ్వుల పొడి ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే కరివేపాకుతోనే చేస్తాం కాబట్టి చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఇది కిందికి మీద కనుక్కొని మళ్ళీ దంచుకుందాం. ఓకే, ఇది మొత్తం నాకు సరిపోయింది. ఇప్పుడు ఒకసారి చెంచాతోన మళ్ళీ కిందికి మీద కనుక్కొని సాల్ట్ చూసుకోవాలి. ఈ నువ్వుల పొడి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ. ఇది ఎప్పుడు పల్లీలతో కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి దీన్ని చూసుకుందాం. ఇది దంచినాం కాబట్టి ఇట్లుంటుంది. మళ్ళీ బయటికి తీసినాక మనకు పొడిలాగా వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం పొడి పొడి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పొడిని, ఎందుకంటే దీనిలో చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా టేస్టీ అనిపిస్తుంది. నువ్వుల పొడి రెసిపీ రెడీ.